హాయ్ అండి, అందరి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్. ఈరోజు అంటే మన వీడియోలో పాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, మన రాబోయే కొత్త బిజినెస్లో పాసివ్ ఇన్కమ్ ఉందా లేదా, వీటి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నానండి. అలాగే మీరు లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి. మన ఇన్కమ్ అనేది ఎవరికైనా 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి యాక్టివ్ ఇన్కమ్, 2 పాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే అండి, మనం కష్టపడితేనే, డైలీ కష్టపడితేనే వచ్చేదే యాక్టివ్ ఇన్కమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒకరి దగ్గర జీతం ఉంటామండి. 1 రోజులు 30 రోజులు పనిచేసిన తర్వాత మన నెలకు ఇంత శాలరీ అని మనకు ఫిక్స్డ్ రేట్ తోటి ఇంత శాలరీ అని ఉంటుంది. అది మనం కష్టపడితేనే మనకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. లేదు, మనం ఒక 10-15 డేస్ ఇంటికాడ ఉంటే మనకు అమౌంట్ ఇవ్వరు. ఎందుకంటే మనం కష్టం చేయలేదు కాబట్టి అమౌంట్ ఇవ్వరు. ఇలా వచ్చేదాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. మనమైతే కష్టపడితేనే వచ్చేదే యాక్టివ్ ఇన్కమ్. అలాగే పాసివ్ ఇన్కమ్ అంటే మనం ఒక్కసారి కష్టపడితే ద్వారా అది ఆటోమేటిక్గా రెవెన్యూ జనరేట్ అవుతూ వస్తూనే ఉంటుంది. ఒకసారి కష్టపడి దాన్ని మనం కష్టపడితే అది దాన్ని డబ్బులు అది సంపాదిస్తూనే ఉంటుంది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎల్ఐసి ఏజెంట్ తీసుకుందామండి. తనని మన దగ్గర తిరిగి మనతోటి ఎల్ఐసి కట్టిస్తాడు. ఎల్ఐసి కట్టించినప్పుడు మన నుండి తనకి కమిషన్ వెళ్తుంది ఆ రోజు ఆసారి. ఆ తర్వాత ఎప్పుడు మనం పేమెంట్ చేసినా మన నుండి ఇంత పర్సెంటేజ్ అని చెప్పి తనకు వెళ్తూనే ఉంటుంది. కానీ ఆయన కష్టపడేది ఒకేసారి, మళ్ళీ దాని గురించి కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి కష్టపడితే ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. దాని పాసివ్ ఇన్కమ్ అంటారు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఈ ఒక్కరోజు మాత్రం మనం కష్టపడి రికార్డ్ చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. కానీ అది యూట్యూబ్లో ఉన్నన్ని రోజుల ఇన్కమ్ని, రెవెన్యూని అది సంపాదించి పెడుతూనే ఉంటుంది. అర్థమైందండి? ఇప్పుడు మనం కష్టం చేస్తే వచ్చేది యాక్టివ్ ఇన్కమ్. మనం ఒక్కసారి కష్టపడితే ఎప్పుడు డబ్బులు సంపాదించేది పాసివ్ ఇన్కమ్. ఓకే, మన ఆన్ పాసివ్లు కూడా సేమ్ పాసివ్ ఇన్కమే ఉండేది. మీరు ఒక్కసారి ఇన్ను కాండి, మిమ్మల్ని విన్ చేసే బాధ్యత మాది. మీరు పడుకున్న లేచిన నైట్ డే ఎప్పుడైనా మీ డబ్బులు సంపాదించి పెడితే అది కంపెనీ బాధ్యత తీసుకుంటుంది. అది పాసివ్ ఇన్కమ్. కానీ ఇప్పుడు మన న్యూ బిజినెస్లో ఇలా ఆన్ పాసివ్లో ఉన్న పాసివ్ ఇన్కమ్ ఉందా అంటేనండి, మనం గతంలో మన లీడర్ ఎల్సీ మెంబర్స్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే, అలాగే మన యాష్ ముఫారక్ గారు కూడా మనకు విక్టరీ విత్ యాష్ అనే నేమ్ రివీల్ చేసినప్పుడు కూడా చెప్పడం జరిగింది. మీ కొత్త బిజినెస్లో మీకు ఒక మంచి శాలరీ ఇచ్చేలా నేను ప్లాన్ చేస్తున్నా అని చెప్పడం జరిగింది. అంటే అర్థమైందా అండి? ఒక మంచి శాలరీ ఇచ్చేటట్టు నేను ప్లాన్ చేస్తున్నా అంటే యాక్టివ్ ఇన్కమ్. అంటే మనం కష్టపడితేనే మనకి శాలరీ వైజ్గా డబ్బులు రావడం జరుగుతుంది. ఆన్ పాసివ్లో ఉన్నట్టుగా పాసివ్ ఇన్కమ్ కొత్త బిజినెస్లో లేదు అని అప్పుడే చెప్పడం జరిగింది. మన ఎల్సీ మెంబర్స్ కూడా మీ సర్కిల్లో మంచి వర్క్ చేస్తోళ్ళని ఇన్విటేషన్ ఇవ్వండి. మంచి స్కిల్స్ ఉన్నోళ్ళని, అవగాహన ఉన్నోళ్ళని, మంచిగా ఎప్పుడూ వర్క్ చేస్తోళ్ళని మీ సర్కిల్లో అవకాశం ఇవ్వండి అని మనకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ కాకముందుగా చెప్పారు 2 months బ్యాక్. ఒకసారి మీరు మనకి విక్టరీ విత్ యాష్ నేమ్ రివీల్ చేసినప్పుడు యాష్ ముఫారక్ గారు కూడా ఆ వెబినార్లో చెప్పడం జరిగింది. ఒకసారి మీరు చూడొచ్చు. ఓకే, నేనేది సొంతంగా చెప్పట్లేదు, వాళ్ళు చెప్పిన మాటలే మీకు చెప్పడం జరుగుతుంది. మన కొత్త బిజినెస్లో పాసివ్ ఇన్కమ్ ఇప్పటివరకు అయితే లేదు. అంటే ఈ లాస్ట్ టైం చెప్పిన వాళ్ళ వెబినార్లను బట్టి, యాష్ ముఫారక్ గారు చెప్పిన దాన్ని బట్టి చెప్తే లేదు. కానీ ఫ్యూచర్లో రావచ్చు, రాకపోవచ్చు, అది మనకు తెలియదు. అంటే ఇప్పటివరకు అయితే కొత్త బిజినెస్ అంటే ఏంటో ఎవరికి తెలియదు. అందులో ఎలా వర్క్ చేయాలో, ఏ ప్రొడక్ట్స్ ఉంటాయో
వాటి పనితీరు ఏంటో మనకు విక్టరీ విత్ యాష్లో నేర్పించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కానీ మనకి ఇంకా క్లాసులు స్టార్ట్ కాలేదు, ఈ లెర్నింగ్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. కాబట్టి మనకు ఏ విధంగా కొత్త బిజినెస్ ఉండబోతుందో దాన్ని బట్టి మనం పాసివ్ ఇన్కమ్ ఫ్యూచర్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అది ఎలా పనిచేస్తుంది, దాని ఆల్గరిథం ఎలా ఉండబోతుంది, దానికి స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది అనేది మనకు మన యాష్ ముఫర్ గారు మన లెర్నింగ్ అంటే క్లాసులు స్టార్ట్ అయినాక మనకు క్లారిటీ రావడం జరుగుతుంది. అప్పుడు మనం మంచిగా మాట్లాడుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు అయితే వాళ్ళు గతంలో చెప్పినట్టు దాన్ని బట్టి చూస్తే మన కొత్త బిజినెస్లో శాలరీ వైజ్గా కష్టం చేస్తేనే, వర్క్ చేస్తేనే పైసలు. మన ఆన్ పైసలు ఉన్నట్టు ఒక్కసారి విన్ అయితే మనం విన్ చేసేటట్టు లేదు. ఆన్ పైసలు మనకు పాసివ్ ఇన్కమ్ ఉంది, ఓకే. కానీ కొత్త బిజినెస్ ఇప్పటివరకు అయితే లేదు. అంటే బిజినెస్ ఏంటో కూడా తెలియదు, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే లేదు. కానీ బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానం మారి ఏమన్నా ఉంటుందా అనేది అప్పుడు చూడాలి. అసలు మన బిజినెస్ ఏంటో తెలియనియండి. మన బిజినెస్ ఏంటో తెలిసిన తర్వాత మనం దాని గురించి ఇంకొకసారి క్లియర్గా మాట్లాడుకోవచ్చు. ఓకే, నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా. యాక్టివ్ ఇన్కమ్ అంటే డైలీ కష్టపడితేనే వచ్చేది యాక్టివ్ ఇన్కమ్. పాసివ్ ఇన్కమ్తో ఒక్కసారి కష్టపడితే జీవితాంతం జనరేట్ చేసేది పాసివ్ ఇన్కమ్. ఓకేనండి, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. పాసివ్ ఇన్కమ్లో చాలా రకాలుగా ఉన్నాయి, ఇప్పుడు అదంతా అవసరం లేదు. కానీ ఇప్పుడు కొత్త బిజినెస్లో మాత్రం పాసివ్ ఇన్కమ్ అనేది లేదు. వాళ్ళు ఎల్సీ మెంబర్స్ మన యాష్ ముఫర్ చెప్పిన దాన్ని బట్టి చెప్తే. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.